సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 480వ పేజీలోని 33వ అధ్యాయం 151 నుంచి ఈరోజు చదువుతున్నాము. ఒకసారి నవయుగ తుకారామని పిలువబడే హరిదాసు ముంబైపుర నివాసి అయిన బాలబువా సుతార్ బాబా దర్శనానికి షిరిడీ వెళ్ళాడు. అదే అతడు ప్రథమంగా బాబాను కలుసుకోవడం. అంతకు పూర్వం ఎప్పుడూ కలుసుకోలేదు. అతడు బాబా పరస్పరం చూసుకోగానే సాయి అతనితో 4 ఏళ్ల నుండి ఇతడు నాకు పరిచయం అని స్పష్టంగా చెప్పారు. బాబా ఇలా ఎందుకు అంటున్నారా అని బాలబువ్వ ఆశ్చర్యపోయాడు. బాబా షిరిడీ వదిలి వెళ్ళింది లేదు. నేను కూడా వారిని ఇవాళే కళ్ళతో చూశాను. మరి వీరికి నేను 4 ఏళ్ల క్రితమే ఎలా పరిచయం అని ఆలోచించగా 4 ఏళ్ల క్రితం ఒకసారి తాను బాబా పటానికి నమస్కరించడం బువ్వాకు గుర్తుకు వచ్చింది. బాబా మాటల్లోని సత్యం వెంటనే అర్థమైంది. సత్పురుషుల వ్యాపకత్వాన్ని, వారి భక్తివాత్సల్యాన్ని చూడండి. నేను కేవలం వారి పటానికి నమస్కరించాను. ప్రత్యక్షంగా వారిని ఈరోజే చూశాను. నన్ను బాబా గుర్తుంచుకున్నారు, కానీ నేను వారిని ఎప్పుడో మర్చిపోయాను. నేను మర్చిపోయానని అనడం కూడా సరి అయినది కాదు. బాబా మాటల అర్థం నాకు వెంటనే తెలియలేదు. పటానికి నమస్కరించడం ద్వారా నేను వారికి పరిచయం అయ్యానని వారు అన్నది నేను తెలుసుకోలేకపోయాను. బాబాకు నేను తెలుసు, కానీ నాకు ఆ విషయం తెలియదు. సత్పురుషులు గుర్తుకు తెచ్చి తెలియజేస్తేనే దేనికైనా తెలుసుకుంటాము. నిర్మలమైన అద్దంలోనో లేక నిర్మలమైన నీటిలోనో సూర్యుని లేదా చంద్రబింబం యొక్క ప్రతిబింబాన్ని చూస్తాం. అదేవిధంగా పటం కూడా ఒక ప్రతిబింబమే, శుద్ధ స్వరూపం యొక్క ప్రతీక. అందువలన సత్పురుషుల చిత్రపట దర్శనం వారి యొక్క ప్రత్యక్ష దర్శన సమానం. సర్వాన్ని దర్శించే సత్పురుషులు దీన్నే బోధిస్తారు. ఇప్పుడు పూర్వపు కథానుసంధానాన్ని వినడానికి శ్రోతలు సావధానంగా ఉండండి. 163వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.